వైసీపీ టైంలో లోపాలని తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం టైంలో లోపాలని వైసీపీ మీడియా. ఇట్లాగ తప్ప న్యూట్రల్ మీడియా ఇప్పుడు లేదు. ప్రస్తుతం అయితే వోల్ట్సన్ అనే కంపెనీకి ఇచ్చినటువంటి ప్రయోజనాల మీదన ఏదైతే తాజాగా ఈ వైజాగ్ సమ్మిట్‌లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల మీదన సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కేవలం 10,00,000 మూలధనంతో 2 నెలల క్రితం ఢిల్లీలో ఏర్పాటైందంట ఒక కంపెనీ. 1,504 కోట్ల పెట్టుబడులు పెడతానందట. ఏకంగా ఈ కంపెనీకి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు 1,037 కోట్లు. 1,504 కోట్లు ఆడు పెట్టుబడి పెడతానంటే 1,037 కోట్లు వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు 10,00,000 రూపాయలు. వాళ్ళు పెట్టింది కంపెనీ కోసం. ఇలాంటి కంపెనీకి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టడమే కాకుండా పెట్టుబడి విలువలో ఏకంగా 69% రాయితీల రూపంలో తిరిగి ఇస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వోల్స్టన్ ల్యాబ్ సోలార్ ప్యానల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేదు. వాస్తవానికి కంపెనీ ప్రమోటర్లకు ఎయిర్ కండిషనింగ్ వ్యాపారంలో మాత్రం అనుభవం ఉంది. ఆగస్టు 22న కమలేష్ కుమార్ జైన్, ప్రదీప్ కుమార్ జైన్లు డైరెక్టర్లుగా ఢిల్లీ కేంద్రంగా 10 లక్షల మూలధనంతో వోల్ట్సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. ఇందులో కమలేష్ కుమార్ పిహెచ్డి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐడివిబి రీసైక్లింగ్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్, ప్రదీప్ కుమార్ గోయల్ వైట్ పిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ట్రేడర్స్, స్నోఫిక్ ఎంటర్ప్రైజెస్, ఆక్రోబేవ్ తెలంగాణ, డీజే అగ్రి ఇండస్ట్రీస్లో డైరెక్టర్. వీళ్ళిద్దరికి సోలార్ ప్యానల్స్లో తయారీలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఏకంగా 100 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా కేటాయించడంతో పాటు పెట్టుబడిలో 70% వరకు తిరిగి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీ ఏర్పాటైన 2 నెలల్లోనే ఇంతగా రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయంటే దీని వెనక ఏదో బలమైన శక్తి ఉందని చర్చించుకుంటున్నారు అన్నటువంటి వార్తని రాసింది. దీనికి ఇస్తున్నటువంటి ప్రయోజనాల పరంగా చూస్తే ఎకరం 60 లక్షల చొప్పున 37 ఎకరాలు. చెన్నై హైవేకి ఆనుకున్న ఈ ప్రాంతంలో ఎకరం ధర 5 కోట్లు. అలాంటి సోలార్ ప్యానల్స్ చేయాల్సిన ఎటువంటి అనుభవం లేని వోల్ట్సన్ ల్యాబ్ 1,743 కోట్లతో 2 గిగావాట్ల సోలార్ సెల్స్, 2 గిగావాట్ల మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం ప్రతిపాదనలు సమర్పించింది. ఆ వెంటనే ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎన్ఐపిసి ఎస్ఐపిసి సెక్యూరిటీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కార్పొరేషన్, ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మంత్రివర్గంతో ఆమోదింపజేసి భూ కేటాయింపులు చేసి మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో 1,504 కోట్లు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా నిర్ణయించి ఇందులో 69% రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 451 కోట్లు, యూనిట్కి రూపాయి చొప్పున విద్యుత్ సబ్సిడీ కింద 262 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 100% మినహాయింపు కింద 262 కోట్లు, వాటర్ ఛార్జెస్ సబ్సిడీ కింద 59.4 కోట్లు, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుల కింద 1.66 కోట్లు, మొత్తం 1,037 కోట్ల రాయితీ ఇచ్చింది. ఇది కాకుండా క్యాప్టివ్ సోలార్ యూనిట్, 3 MLD వాటర్ సప్లై వంటి మౌలిక వస్తువులు కల్పించనున్నట్టు పేర్కొంది అన్న మంచి వార్త. కాకపోతే ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ఒకటి, ఇప్పుడు దాని పేరేంటి, అదానీ, అంబానీ, మహేంద్ర ఇట్లాంటి సంస్థలకి వస్తున్న రక్షణ రంగంలో ఏ అనుభవం లేదు. వాళ్ళు ఇప్పుడు రక్షణ రంగ మెటీరియల్ తయారు చేస్తున్నారు. ఆ రూట్లో చూసుకున్నప్పుడు ఇలా కొత్త సంస్థలకి ఇవ్వడంలో తప్పు లేదు. వేరే రంగంలో అనుభవం ఉన్నోళ్ళు కొత్త వ్యాపారాలు అడుగుపెట్టడం కూడా తప్పు కాదు. ఇదివరకు టెలికాం రంగంలో ఉన్నటువంటి రిలయన్స్ వచ్చి ఇప్పుడు దాన్ని ఏమంటారు, చిల్లర కొట్లు, చెప్పుల కొట్లు, బట్టల కొట్లు, బంగారపు కొట్లు ఇవన్నీ అమ్ముతున్నది కదా రిలయన్స్ మార్ట్లు ఇవన్నీ పెట్టి. కాబట్టి వేరే వ్యాపారంలోకి వెళ్ళకూడదని ఏం లేదు, డబ్బులు ఉంటాయి. కాకపోతే డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేకుండా పెడితే మాత్రం అలా ఇస్తున్నారంటే దోచిపెట్టినట్టు. అదేది నిజం అన్నది తేలాల్సింది, ఎవరు తేల్చరు.